ఈ గొడవలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? అంబటి వైపు, పెమ్మసాని వైపు. గుండెల మీద చేసుకుని హానెస్ట్‌గా కామెంట్ చేయండి. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్ల. నాకు మా టీమ్‌కి కొండంత బలం మీరు ఇచ్చే ఒక కామెంట్. దయచేసి నేను అంబటితో ఉన్న లేదా ఐ సపోర్ట్ అంబటి, ఐ సపోర్ట్ పెమ్మసాని అని రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఇద్దరు కూడా వేరు వేరు రాజకీయ ప్రస్థానాల నుంచి, బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చారు. ఒకరు వేరే కంట్రీలో ఉండొచ్చినటువంటి వ్యక్తి, ఒకళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఒక మాస్ లీడర్. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూ ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు కేంద్ర మంత్రిగా పెమ్మసాని ఉన్నారు. వైసీపీకి లీడర్గా మాజీ మంత్రిగా అంబటి రాంబాబు ఉన్నారు. సో అంబటి రాంబాబు 1989లోనే ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆ తర్వాత సుమారు 30 ఏళ్ల పాటు గెలుపు కోసం ఆయన నిరీక్షించాల్సి వచ్చింది. ఈ గ్యాప్లో మధ్యలో ఎన్నో రకాల ఓటములు, రాజకీయ ఒడిదుడుకులు ఇవన్నీ కూడా చూశారు అంబటి రాంబాబు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పదవులు దక్కినా కొన్ని వివాదాలు ఆయన్ని తీవ్రంగా చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. 2019లో వైసీపీ గాలిలో గెలిచి మంత్రి అయినటువంటి తర్వాత కూడా ఆయన శైలి ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉండేది అని అంటారు. అసెంబ్లీలో ప్రత్యర్థుల మీద ఆయన చేసేటువంటి విమర్శలు చాలా ఘాటుగా ఉంటూ ఉండేవి. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఆయనకి పోను అలవాటుగా మారిందంటారు 2019 ఎలక్షన్ తర్వాత. మొన్న ఎన్నికల్లో సత్తెనపల్లిలో ఆయన ఓడిపోయిన తర్వాత మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ గుంటూరు రాజకీయాల్లో రీసెంట్ టైమ్స్లో యాక్టివ్ అయ్యారు. పెమ్మరచాని చంద్రశేఖరు, అంబటి రాంబాబు మధ్య వైరం అంటే పెమ్మసాని రాకతో ఈ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు మారిపోయి, ఉస్మానియాలో చదివి అమెరికా వెళ్ళి అక్కడ కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి, బిజినెస్ మ్యాన్. ఆయన సంపాదన అంతా కూడా పారదర్శకంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు, జెంటిల్మెన్గా ఆయనకి పేరుందని కూడా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు. సో 2014లోనే రాజకీయాలకు రావాలని చూసినా అప్పుడు కుదరలేదు. కానీ 2024లో ఎంపీగా గెలిచి ఏకంగా కేంద్ర మంత్రి అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ఎంపీగా ఆయన రికార్డు సృష్టించారనే మాట కూడా ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబు ప్రధానంగా పెమ్మసాని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారనేటువంటిది కూడా ఉంది. వంతెనల నిర్మాణం దగ్గర నుంచి తిరుమల లడ్డు వివాదం వరకు కూడా ప్రతి విషయంలో పెమ్మసాని మీద అంబటి రాంబాబు విరుచుకుపడే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి పెమ్మసాని కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు అనేకసార్లు. అంబటి చేసే విమర్శలు చూస్తుంటే ఆయన పెమ్మసాని తన స్థాయికి లాగాలని చూస్తున్నారు అంటూ కూడా టీడీపీ సపోర్టర్లు, పెమ్మసాని సపోర్టర్లు అంటున్నారు. ఒక వ్యక్తిని విమర్శలతో, మాటలతో రెచ్చగొట్టి వాళ్ళని కూడా తమ స్థాయి వరకు లాక్కొచ్చేలా చేయడం అనేది ఒక రాజకీయ ఎత్తుగడని, సో అందరికీ ప్రజల్లో ఒకళ్ళే వీళ్ళందరూ అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయాలని, తద్వారా వైసీపీకి ఇది పాజిటివ్ అవుతుందని అంబటి ఆలోచన ఏమో అంటుంది టీడీపీ. పెమ్మసాని మాత్రం ఫస్ట్లో పెద్దగా స్పందించలేదు ఎక్కడ అంబటికి, కానీ హద్దులు దాటి మాట్లాడినప్పుడు మాత్రం గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు ఆయన అంటున్నారు. అంబటికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం, ఆ తర్వాత జరిగినటువంటి గొడవలు, అరెస్టులు ఇవన్నీ కూడా ఒక సినిమా ప్రస్థానంలాగా సాగుతూ వెళ్ళిపోయాయి. అంబటేమో తన మీద జరిగినటువంటి దాడులకి పెమ్మసాని కారణమని ఆరోపిస్తూ ఉంటే, పెమ్మసానేమో వ్యక్తిత్వ హననం చేయడం సరికాదు అని ఆయన కూడా హితవు పలుకుతూ మాట్లాడుతూ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా బాడీ షేమింగ్ చేయడం సంస్కారం కాదని తాము కూడా అనుకుంటే ఎన్నో రకాల మాటలు అనగలమని, కానీ తమకు విలువలు అడ్డం వస్తున్నాయని పెమ్మసాని స్పష్టం చేసిన సందర్భాలు ఉన్నాయి. అంబటి వెనక్కి ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియా వేదికగా పెమ్మసాని మీద సెటైర్లు ఎప్పటికప్పుడు వేస్తూ ముందుకెళ్తున్నారు. నువ్వేమైనా రౌడీవా అని ప్రశ్నిస్తూ వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు అని ట్వీట్లు చేస్తున్నారు అంబటి రాంబాబు. పెమ్మసాని అమెరికా నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలని చూస్తుంటే అంబటి మాత్రం ఆయన మీద పర్సనల్ అటాక్ చేస్తూ రెచ్చగొడుతున్నారనేటువంటిది ఆరోపణగా ఉంది. ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది, ఎటువైపు వెళ్తుందో తెలియదు. సో ప్రజలే డిసైడ్ చేయాలి ఎవరి వైపు ఉన్నారు ప్రజలు. ఐ సపోర్ట్ పెమ్మసాని, ఐ సపోర్ట్ అంబటి, ఐ సపోర్ట్ అంబటి, ఐ సపోర్ట్ పెమ్మసాని రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.